శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు కూడా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ. 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అదే ఏదైనా ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీకి ఫోన్ చేయండి. నేను తప్పకుండా నేనే లిఫ్ట్ చేస్తాను ఫోను. ఒకవేళ ఇలా షూట్స్లో ఉన్నప్పుడు, అదే జాతకాలు చెప్తున్నప్పుడు నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో తప్పకుండా మీకు రెస్పాండ్ అవ్వడమే కాకుండా మీకు జవాబులు కూడా చెప్తూ ఉంటాను. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తూ ఉంటాను. మిథున రాశి వారికి రఘుబుధులే ఉన్నారు కదండి. మీ రాశిలో బుధాదిత్య యోగంతో ఉన్నారు కదా, బుధగురులు ఉన్నారు, గురుడు కూడా ఉన్నాడు మీ దాంట్లో. బుధగురులు చాలా అద్భుతంగా ఉన్నది. నెల మాత్రం మీ మిథున రాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకని? గురుడు వలన తెలివితేటలు అధికంగా ఉండడము, జ్ఞానాన్ని పెంచుకోవడము, బుద్ధి బలంతో మీరు గెలవడము జరుగుతూ ఉంటుంది బుధగురుల వలన. అలాగే బుధగురుల వలన కూడా జ్యోతిష శాస్త్ర పండితులు కూడా ఉన్నారండి. వాళ్ళకి కూడా మంచి శాస్త్రము రావడము, డెవలప్ అవ్వడము, వాక్ శుద్ధి కలగడము, ముఖ వర్చస్సు పెరగడము చాలా బాగుంటాయండి. మ్యాథమెటిషియన్స్ ఈ దాంట్లో శాస్త్రజ్ఞులు, మ్యాథమెటిషియన్స్, సినిమా వాళ్ళు అంటే సినిమా నటన రంగము, సినిమా రంగం అంటాం అని చెప్తాము. వాళ్ళు కూడా మీ దాంట్లో ఉంటారు. మీరు ప్రతి పనిలో కూడా శ్రద్ధ వహించి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు బుధగురుల కాంబినేషన్ వల్ల ధైర్యశాలుగా మీరు ఉండడానికి అవకాశం ఉన్నాయండి. బుధగురుల కాంబినేషన్లోనే వల్లనే ప్రముఖమైన ఆయిటస్ జాతకాల్లో కూడా మీ బుధగురుల కాంబినేషన్ ఉంటుంది. రఘుబుధి వలన బుధాది యోగంతో ఉండడం వల్ల అపారమైన తెలివితేటలు, అఖండమైన విద్య సంప్రాప్తిస్తుందనలో సందేహం లేదు. కుజబుధులు కాంబినేషను ఒక మంచి యోగాన్ని కలిగిస్తారండి. అంటే ద్వితీయ భావస్థానంలో కుజబుధులు కర్కాటక రాశిలో అవడం వల్ల వాళ్ళు డాక్టర్స్ సంబంధించిన విద్యలో ఉంటారు. వాళ్ళు మిగతా వాళ్ళు ఉండరా? అలా కాదండి. డాక్టర్స్ సంబంధించిన ఎంబీబీఎస్ అవి ఉంటారు కదా డాక్టర్స్. ఆ కుజబుద్ధులు కాంబినేషను, ఇంజనీర్సు, తర్వాత మ్యాథమెటిషియన్స్, గణిత శాస్త్రజ్ఞులు ఉంటారు కదా మ్యాథమెటిషియన్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళు అందులో ఉంటారు. ఆడిటర్స్. కుజబుద్ధులు కాంబినేషన్ ఉంటే చాలా బ్రహ్మాండంగా విద్యలో బాగా రాణిస్తారని అర్థమైపోతుంది. ముఖ్యంగా బుధుడు ద్వితీయ భావం అంటే ధనయోగం కలుగుతుందండి. ద్వితీయ భవనం లగ్నాధిపతి, రాశ్యాధిపతి ద్వితీయ భవనం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. మీకు మనగడగా మాట్లాడే శక్తి అంటే బాగా పాటలు పాడడము, అది యాంకరింగ్గా ఉండడం జరుగుతుంది. మీరు చూసుకోండి, మీరు దాంట్లో ఉన్నారు కదా, సినిమా రంగంలో ఉన్నారు, మీరు టెలివిజన్ రంగంలో కూడా మీరు ఉన్నారు. వాళ్ళకి మంచి యాంకరింగ్గా బాగా రాణిస్తారు. కుజుడు ధైర్యాన్ని ఇస్తాడండి బాబాయ్. 3వ భావంలో కుజుడుతో కలిసిన కేతువు సింహరాశి, అగ్నిదత్త రాశి, అది పవర్. మీకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారండి. చాలా ధైర్యంగా ఉండడము, ప్రతి పనులను దూసుకుపోతుండడము, యాక్టివ్గా ఉండడానికి అవకాశాలు ఖచ్చితంగా మీరు ఉన్నాయనలో సందేహం లేదు. అంతేకాదండి, మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని మీరు బాగా కలుస్తారు. వాళ్ళంటే బాగా ఇష్టము. మీకు న్యూస్ గ్యాదరింగ్ బాగా చేస్తారండి. పైగా పట్టుదల ఎక్కువ. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కార్యరూపం తలుస్తుంటారు. కానీ మీ తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీ మీద తక్కువగా ఉంటాయి. అంటే మీ మీద తక్కువగా ఉంటాయని కాదు, ఆవిడికి ఆరోగ్యం బాగుండదని చెప్తున్నాను. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి, మెడిసిన్స్ వాడడానికి, కాళ్ళు నొప్పులను, మోకాళ్ళ నొప్పులను, చిన్న ఇబ్బందులు కావడానికి ఆవిడకి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. అలాగే రైతులకు కూడా అంతే. రైతులు కూడా పంటలో వాళ్ళు అనుకున్నంత డబ్బులు మాత్రం రావు, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అలాగే మీరు కూడా భూములను, వాహనాలను, గృహాలు కొనుక్కుందామని అనుకుంటారు, కానీ అంత సక్సెస్ఫుల్గా మాత్రం ఏముండదు. కానీ మీ ఇంట్లో శుభకార్యాలు చక్కటి కొడుకు పుడతాడుండే, అద్భుతం. చాలా అంటే గురుదృష్టి పంచమస్థానం అనుకుంటే చక్కటి మంచి కొడుకు పుడతాడని, అబ్బాయి కుమారుడు పుడతాడని, అంతేకాకుండా మీ కుమారుడు మీ దగ్గరే ఉంటాడని, అయితే ప్రేమాభిమానాలు మీ కుమారుడు మీద, అంటే పుత్ర సంతానం మీద. అలాగే పుత్ర సంతానం ఎందుకు చెప్తుందంటే గురు ప్రభావం వల్ల చాలా అమోఘంగా ఉంటుందని చెప్పొచ్చండి. అంతేకాదండి, మీరు రచయితలు కదా, సినిమా రంగం వాళ్ళు, మీరు రచయితలుగాను, కవులుగాను మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్. అసలు మీకు చెప్పక్కర్లా, నేనే చెప్పక్కర్లా, మీకే తెలుసా. నేను బాగా రాణిస్తారు, ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకుంటారు. మరి మాకేం లేవా? మాకంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి చక్కగా ఉన్నాయండి. ప్రైజెస్ కూడా కొడతారు మీరు, బ్రహ్మాండంగా ఉంటుంది. మరి స్టాక్ మార్కెట్ వాళ్ళ సంగతి, మా సంగతి ఏంటి అని అడుగుతారు. స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఇక్కడ ధనప్రాప్తి కలుగుతుంది.
బాగా వాళ్ళకి ఏంటంటే లాసులు తక్కువ, లాభాలు ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదేమైనా గురు ప్రభావం మాత్రం చాలా బ్యూటిఫుల్గా సప్తమ స్థానంగా ఉండడం వల్ల సప్తమ భావం చాలా ఫ్లరిషింగ్ అయిపోయిందండి. అంటే ఏంటి అంటే మీ మీ అంటే జనరల్గా మీ ఇంట్లో వివాహాది వేడుకలు జరుగుతాయి. భార్యాభర్తలు కలిసి అనురాగ దాంపత్య జీవితం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. భార్యాభర్తలు ఇటేమో పుత్రులు కలిసి ఉంటే ఇంకేం కావాలండి? ఆనంద జీవితం అదే కదా, కుటుంబమే కదా. కుటుంబమే వృద్ధి కలగాలి కదా. అంటే కరెక్టే, భార్య గారు కలుస్తారు, భర్త గారు కలుస్తారు, లేకపోతే పిల్లలు కలుస్తున్నారు. ఇంకేం కావాలి? అదే కావాలి మీకు. సరే, అది పక్కన పెడదాం. ముఖ్యంగా ద్వితీయ సప్తమ స్థానానికి గురుడు చూడడం వల్ల కూడా వ్యాపార అభివృద్ధి ఉంటుందండి. వ్యాపార వృద్ధి అంటే బహుశా ఈ ఫుడ్ బిజినెస్ చేస్తుంటారు, మీరు వస్త్ర వ్యాపారాలు చేస్తుంటారు, స్టేషనరీ బిజినెస్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాగే కొంతమందికి ఏమో బంగారం, ఈ వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు అద్భుతంగా రాణిస్తుంటారు, డౌటే లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భాగ్యస్థానంలో ఉన్న రాహు ఉన్నాడు జరా, మిమ్మల్ని ఫ్లైట్ లెక్కించి విపరీతంగా తిప్పేస్తూ ఉంటాడు. అంటే అందరికీ కాదండి, వాళ్ళ ప్లానింగ్ ప్రకారం ఉంటుంది. విదేశాలకు వెళ్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది, రాజకీయ రంగంలో పదవులు వస్తాయి రాహు వల్లనే. రాహు వల్ల దశమస్తలు వస్తాయి. దశమల శని గురించి చెప్పుకుందాం. రాహు వల్ల ఖచ్చితంగా మీరు తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఉన్నతమైన చదువులు. డాక్టర్ కుంభరాశిలో కనుక రాహు ఉంటే, జనరల్గా దశమభావం అయి ఉంటే డాక్టర్స్ వృత్తిలో కూడా బాగా నేమ్ అండ్ ఫేమ్ వచ్చి తీరుతుంది మీకు. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుందండి. రాహు ప్రభావం అనేది అమోఘంగా ఉంది మీకు. అలాగే పొలిటికల్ రంగంలో కూడా బాగా రాణిస్తారన్న కారణం కూడా అదే. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం, సిమెంట్ అని అంటాం కదా, కోల్, వాటిలో కూడా బ్యూటిఫుల్గా రాణిస్తారు. దశమశని ఏం చెప్తా ఉంటే మనం గంగా స్నానం చేయించడంలో మొట్టమొదటి వాడు ఆయనే. 2.5 సంవత్సరాల పాటు ఉంటాడండి ఆయన. మీకు 2.5 సంవత్సరాల పాటు ఖచ్చితంగా మీరు గంగా స్నానం చేయకపోతే అని అడగండి. 2.5 సంవత్సరాలు ఎందుకంటే ఆయన శని బ్రహ్మాండంగా ఉంటాను, మీరు చేస్తారు. అంతేకాదండి, స్నానమే కాదు, ముఖ్యంగా ఆ దశమంలో మీకు శని కూడా అంత మంచివాడు కాదు. ఎందుకంటే కంటక శని అంటాం, అయినప్పటికీ 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కాబట్టి మంచి చేస్తాడు. ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైన ఉద్యోగం ఇస్తాడు, ప్రమోషన్స్కి వస్తాయి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తారు, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. శనీశ్వరుడు కదండి, పైగా ఉన్న ఊరు నుంచి దూర ప్రాంతాలకి వెళ్తారు, జీవనోపాధి కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారని దశమశని చెప్తూ ఉంటాడు. కానీ జాతకంలో చూసుకోండి, చెప్పేది తప్పవదు. ఎందుకంటే నేను చెప్పేది తప్పదు కాదు, శాస్త్రాల్లోనే తప్పవదు. దశమశని అనేది ఖచ్చితంగా మంచి చేస్తాడండి ఆయన. పైగా మిథున రాశి వాళ్ళకి 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. సరే, మరి మీ రాష్ట్రాధిపతి లాభంలో లేడు, అమ్మ బాబాయ్ శుక్రుడు. మీరు రాష్ట్రాధిపతి కాదు, మంచి అద్భుతమైన కారకుడు శుక్రుడు 11వ భావంలో ఉండడం వల్ల సినిమా రంగంలో ఉన్నవారికి, అలాగే ఏ వ్యాపారం చేసినా సరే, బట్టల వ్యాపారం కానీ ఎటువంటి వ్యాపారాలు చేసినా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా వస్త్రాలు, ఆభరణాలు, వాహనాలు కొనుక్కుంటారు. భాగ్య రాజ్య లాభస్థానాలు 9, 10, 11 స్థానాలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి మీకు. మిథున రాశిలో ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. రఘుబుధుల గురించి చెప్పాలండి. 12వ భావంలో రఘుబుధులు ఉంటే మీరు ఎక్కువగా దైవ దర్శనాల కోసం డబ్బులు ఖర్చు పెట్టేయడం, అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, దేవుడు అంటే చాలు, అలాగే తిరుపతి అని అదే ఎటువంటి క్షేత్రాలైనా దర్శనాలు చేసేసుకుంటూ ఉంటారు. విష్ణు దర్శనాలు, అలాగే శివుడి యొక్క దర్శనాలు మీకు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. ఎంత డబ్బు ఖర్చు పెడతారో అంత నిల్వ చేయడం కూడా రఘుబుధుల వలన వస్తుంది. అంత బాగుంది చూడండి. ఆ రఘుబుధులే ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ మీకు బాగా రాణించడము, అలాగే వేద శాస్త్ర అభ్యున్నది కూడా మీ గురుడు రాశిలో ఉండే గురుబుధుల వలన ఇట్లాగా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఈ జూన్ మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా చెప్పాలంటే మీరు పూజించవలసిన దేవుడు వినాయకుడు అండి. విఘ్నేశ్వరుడు పూజించండి. 14వ తారీఖు సంకటహర చతుర్థి అంటాం మనం. ఆ రోజు వినాయకుడిని గరిగితో పూజించండి. అలాగే 30వ తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కంద పంచమి అంటాం. ఆ ఇద్దరిని పూజించడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా అమ్మవారిని పూజించాలి, రాహు ప్రభావం ఉండకుండా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల చక్కటి శుభఫలితాలు ఉంటాయి. పైగా మీకు కాలసర్పదోషం రాహుకేతులు ఉన్నారు కాబట్టి కాళహస్తి ఒకసారి దర్శించుకోండి. అయితే మీ ఊళ్ళోనే రాహుకేతులు పూజ చేయించుకుంటే సర్వశుభాలు కలుగుతాయి. జూన్ నెల మొత్తం కూడా 3 గ్రహాల ప్రభావం ఉంది. ఒకటి శనీశ్వరుడు ప్రభావం మీనరాశిలో ఉండడం, నీటి వలన గండాలు, అలాగే ఫైర్ సంబంధించిన వ్యవహారాలు ఉండము, పిడుగుల వలన గండాలు ఉంటాయి. అలాగే రాహుకేతుల మధ్యలో సర్పదోషం, కాలసర్పదోషంలో ఉండిపోయాయి, సవ్యకాల సర్పదోషంలో ఉండిపోయాయి. అంటే ఈ 3 గ్రహాల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా ఉండిపోవడం వలన 12 రాశుల వాళ్ళకి అనుకున్నంత శుభఫలితాలు రాలేకపోతుంటాయి. కాబట్టి మనం రాహుకేతులకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడము, మెయిన్ కాళహస్తి వెళ్ళాలండి. వెళ్ళలేకపోతే మన ఊళ్ళోనే చేసుకుందాం రాహుకేతుల పూజలు. అమ్మవారు మెయిన్
కనకదుర్గ అమ్మవారిని పూజించిన వారికి, గణపతి ఆరాధన చేసేవారికి ఖచ్చితంగా రాహుకేతువులలో వచ్చే దోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా చాలామంది చెప్తారు కదా, కలియుగంలో అమ్మవారు గౌరీ అండ్ వినాయక అంటే కలియుగంలో గౌరీదేవుని అంటే అమ్మవారిని అలాగే వినాయకుడిని పూజించాలి అంటాం కదా మనం. ఖచ్చితంగా కలియుగంలో పూజించాల్సిందే. ఎంతమంది దేవుడిని పూజించినా సరే వినాయకుడిని అమ్మవారిని పూజ చేయకపోతే ఆ ఫలితం ఉండదు కలియుగంలో. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది కాదండి, శాస్త్రం చెప్తాను. అదొకటి చేయించాలి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకాలు బాగా చేసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడము, అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర శనివారం. అలాగే శివుడికి అభిషేకాలు చేసుకుంటే సకల దోషాల పరిహారం అవుతాయి. ముఖ్యంగా 14వ తారీఖుని సంకటహర చతుర్థి అని వస్తుంది. ఆ రోజుని వినాయకుడిని గరిగితో పూజించిన వారికి సకల శుభాలు, 12 రాసుల వారికి కూడా శుభాలు జరుగుతాయి. అంతేకాదండి, 23వ తారీఖున మాస శివరాత్రి ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ టైంలో స్వామివారికి అభిషేకాలు చేయించుకున్నా, అది పూజ చేయించుకున్నా మీ గోత్రనామాలతోటి 12 రాసుల వాళ్ళకి శుభఫలితాలే దక్కుతాయి. అంతేకాకుండా 30వ తారీఖు స్కంద పంచమి అని వస్తుందండి. అంతేకాకుండా ఈ నెల నుంచి గురుమూఢమి కూడా ఉంది. అది కొద్దిగా మంచి ముహూర్తాలు ఏమి ఉండవు. సరే, 30వ తారీఖు మాత్రం స్కంద పంచమి వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అత్యంత బాగా పూజించాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకుంటే మంచిది. సో ఈ విధంగా మీరు మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని ఉంటే ఆ దేవుడికి పూజించండి. మరింత శుభఫలితాలు వచ్చి తీర్థంలో ఏమాత్రం సందేహం లేదు. మీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.